హల్లెలూయా. ఇద్దరు అల్లుళ్ళు అవునా? ఉత్తిగా నేను నవ్వుతా వాళ్ళకి, ఎందుకంటే నిద్రపోతున్నారుగా. యవనస్తులకి ఎట్లుందంటే ఇకనైనా ముగిస్తారేమో అని ముగించేస్తాం. ఎందుకంటే మరి క్రీస్తు యొక్క జన్మదినాన్ని కారణంగా చేసుకొని ఈరోజు ఈ యొక్క కూడికని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం. కొన్ని మాటల చేత ముగించేసుకుందాం దీన్ని. ఈరోజు మన యొక్క పాఠం పేరు, మన అంశం ఏమిటంటే పండుగ. మనం నేర్చుకునేటువంటి పాఠం పేరు పండుగ. క్రిస్మస్ అని, క్రైస్టమస్ అని, ఇక నోరు తిరగని వాళ్ళేమో కిస్మిస్ అని, చాలా రకరకాలుగా దీన్ని మాట్లాడుతుంటుంటారు కదా. ఇది ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవులుగా అనుకున్నటువంటి వాళ్ళు, అనబడుతున్నటువంటి వాళ్ళు జ్ఞాపకం చేసుకునేటువంటి దినం ఇది. ఇది ఇక్కడ ఉన్నటువంటి మనకు కూడా పండుగే, అవునా? పండుగ ఉన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. పండగని పిలిచి ఒకటే సావపడుతున్నారు. సరే, ఇది ఒక తెలియనటువంటి ఫీల్ అన్నమాట. ఏదో ఏముండదు కానీ అందులో ఏదో తెలియనటువంటి అనుభూతి. ఆ రోజు దాటిపోతే అది ఉండదు, కానీ ఆ రోజు వరకు ఏదో ఒక ఆనందం, ఏదో ఒక సంతోషం, ఏదో ఒక తెలియనటువంటి ఫీల్ లోపల మనకు కలుగుతూ ఉంటుంది, ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. నూతన వస్త్రాలు, ముస్తాబు చేయబడినటువంటి, అలంకరించబడినటువంటి మందిరాలు, ఎన్నడూ కూడా తెరవబడని, ఓడ్చబడినటువంటి మందిరాలు సైతం కూడా శుభ్రం చేయటం, రంగులతో అలంకరించుకోవటం, విద్యుత్ దీపాలతోటి ముస్తాబు చేసుకోవటం, ఇక తోడబుట్టినటువంటి వారితోటి, అల్లుళ్ళతోటి, కోడళ్ళతోటి, స్నేహితులతోటి సంతోషకరమైనటువంటి భోజనం చేయటం, ఇంకా ఒకరినొకరు హత్తుకోవటం, గ్రీటింగ్స్ చెప్పుకోవటం, హ్యాపీ క్రిస్మస్ అంటే తిరిగి కొంతమంది షార్ట్ కట్లో చెప్తారు, సేమ్ టు యూ అంటుంటారు. ఇక మంచి వాళ్ళు అయితేనేమో ఓకే హ్యాపీ క్రిస్మస్ అంటుంటారు కదా. ఇలా అన్నిటికీ, ఇక తాగేవారైతే ఇక హద్దుల్లో ఉండవు. ఏంట్రా బాబు అంటే క్రిస్మస్ పండుగ అని చెప్పి అతిగా తాగటం, తినేవాడైతే క్రిస్మస్ పండుగ అని చెప్పి అతిగా తినటం, తిరిగేవాడైతే క్రిస్మస్ పండుగ అని చెప్పి అతిగా తిరగటం. ఈ విధంగా తాగటానికి, తినటానికి, తిరగటానికి అవధులు ఉండవు, హద్దులు ఉండవు. ఏంటంటే పండుగ అనేటువంటి ఒక కారణం కదా. ఇంకా కొన్ని యూట్యూబ్లో వస్తూ ఉన్నాయి డీజే పాటలతోటి యవనస్తులైనటువంటి వాళ్ళు. ఏంటంటే క్రిస్మస్, కుటుంబాలు సైతం వీటన్నిటిని ఆధారంగా చేసుకొని అసలు ఏంటి పండుగ, ఈ ముస్తాబు వెనుక ఉన్నటువంటి ఈ పండుగ ఏంటి, ఈ అలంకరణల వెనుక ఉన్నటువంటి పండుగ ఏంటి, ఈ నూతన వస్త్రాల వెనుక ఉన్నటువంటి పండుగ ఏంటి, రుచి కలిగినటువంటి పదార్థముల చేత ఈరోజు తోడబుట్టినటువంటి వారితోటి, తోటి వారితోటి, స్నేహితులతోటి గ్రీటింగ్స్ చెప్పుకుంటూ, ఒకరినొకరు కరచాలనం చేస్తూ, హత్తుకుంటూ, ఇగో ఈ విధంగా ఆనందపడుతున్నటువంటి ఈ పండుగ వెనుక అసలు ఏముంది, ఇది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. పండుగను పిలిచి ఇవన్నీ చెబుతారా? సరే, తెలుసుకుందామండి. అయితే కొన్ని బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని హిస్టారికల్గా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, కొద్ది విషయాలే నేను జ్ఞాపకం చేస్తాను. మనందరం ఈరోజు చాలా సంతోషంగా, మనమే కాదు చాలామంది చాలా సంతోషంగా, మేము కూడా ఒకప్పుడు ఏంటంటే క్రిస్మస్ పండుగనంటే బట్టలు ఆ రోజు వేసుకోకపోతే, కొత్త బట్టలు వేసుకోకపోతే అసలు జీవితమే అనవసరం అన్నట్టుగా బతికాం. ఒకప్పుడు కొత్త బట్టలు లేకపోతే ఇంత బతికి పండగ రోజు ఏం లేవు, కొత్త బట్టలు లేవు. అటంటూ ఎవరు లేరుగా. హల్లెలూయా. కొంతమంది ఉన్నారండి, ఇప్పుడు కూడా ఉంటారు, ఉండొచ్చు, నాకు తెలియదు. సరే, ఈ పండుగను ఈరోజు ఇంత ఘనంగా సంతోషంగా జరుపుకుంటున్నామే, మరి దీని వెనుక ఉన్నటువంటి కొన్ని కన్నీటి గాథలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2 విషయాలే జ్ఞాపకం చేస్తాను, ఎక్కువగా చెప్పను. సరే, యేసు ప్రభు గారి పుట్టుక గురించి మనం విన్నాం, మనందరికీ తెలుసు. మరియమ్మ గారి
గర్భాన పుట్టాడన్న సంగతి తెలుసు. దీని గురించి కొన్ని చారిత్రకమైనటువంటి విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడి నుంచి చదువుతామంటే మరియమ్మ గారికి దూత కనబడింది, తర్వాత దూత చేత మాట్లాడబడింది, అక్కడ విధంగా గర్భం ధరించబడింది, తర్వాత యేసేపునకు ప్రత్యక్షమయ్యను. ఆ తర్వాత యేసేపు ఆమెను నీతిమంతుడు కాబట్టి రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అక్కడి నుంచి మరలా తిరిగి ఆమెను చేర్చుకున్నాడు. అక్కడి నుంచి ఆమె పలానా ప్రాంతంలో పోయింది, అక్కడ నిండు గర్భిణిగా ఉన్నది, అక్కడ ఆ విధంగా ప్రసవించింది. ఈ విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అయితే చారిత్రకమైనటువంటి విషయాలు ఏంటి అని అంటే, అసలు ఒకసారి ఆ ఇమాజినేషన్లోకి మనం వెళ్దాం కొద్దిసేపు. ఏదో అక్షరార్థంగా చదువుకుంటే కాదు, ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లోకి, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పరకాయ ప్రవేశం అంటుంటారు. పరకాయ ప్రవేశం అంటే, అరే నాలాగా నువ్వు బ్రతికి చూడు ఒక్కసారి అంటుంటారు. తెలుసా? నాలాగా నువ్వు మాట్లాడి చూడంటుంటారు, లేదా నాలాగా నువ్వు నిలబడి చూడంటుంటారు, నాలాగా పరిగెత్తి చూడంటుంటారు. అది ఎవరిది వారికే ఉంటుంది, అది అందరికీ అవ్వదు. కానీ ఒకసారి ఆ మరియమ్మ గారి యొక్క స్థితిలోనికి ఒకసారి మనం ఇమాజినేషన్ చేద్దాం. ఎందుకు అనంటే, యూదుల ఆచారాలు కొన్ని ఉన్నాయి, యూదుల పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే యూదుడైనటువంటి వాడు యేసేపు యూదుడైనటువంటి వాడు, ఇకపోతే మరియమ్మ గారు కూడా యూదురాలుగా ఉన్నటువంటి ఆమె. కాబట్టి ఈ యూదులైనటువంటి వారికి ఈరోజు మనకు ఎలాగైతే మనకున్నటువంటి వాటిని బట్టి కొన్ని కట్టుబాట్లు ఎలా ఉన్నాయో, మనకు కొన్ని ఆచారాలు ఎలా ఉన్నాయో, కొన్ని సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో, ఆనాటి కాలంలో యూదులైనటువంటి వారికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉంటూ వచ్చాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ విధంగా ఈ పద్ధతుల్లో పెరిగినటువంటి ఆమె ఈ మరియమ్మ గారు. ఆమెకు మరి అప్పటి కాలంలో మరి ఆమె ప్రదానం చేయబడిందని మనకు తెలుసు, మనం చదువుకున్నాం. అంటే ప్రదానం అంటే సుమారుగా ఎన్ని సంవత్సరాలుగా చేస్తుంటారు? ఇప్పుడైతేనేమో ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఒక 20 మా అమ్మాయికి వచ్చింది, అట్లా రాలేదు ఇప్పుడు. కానీ అప్పటి కాలంలో 12 సంవత్సరాల ప్రాయంలోనే పెళ్ళిళ్ళు చేసేటువంటి వారు యూదుల కాలంలో, అప్పటి కాలంలో. అప్పుడేంటండి, మా చిన్నప్పుడు కూడా అట్లే చేశారు కదా. చూద్దాం. అయితే ఈ యొక్క విధంగా ఆమెకు ప్రధానం అంటే ఆ యొక్క యేసేపు గారికి నిశ్చయింపబడిన తర్వాత, యేసేపు గారు ఈమెను వివాహం చేసుకోవాలనేటువంటి విషయము నిశ్చయింపబడిన తర్వాత జరిగినటువంటి సంగతి. ఈమె ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఎలిజబెత్ అనేటువంటి తన బంధువురాలైనటువంటి ఇంటికి, ఎక్కడయ్యానంటే యూదయ ప్రాంతంలో దక్షిణ దిక్కున ఉన్నటువంటి ఆ ఎలిజబెత్ అనేటువంటి వారి ఊరికి వెళ్ళిపోయి అక్కడ 3 నెలలు గడుపుతూ వచ్చింది ఈ మరియమ్మ గారు. ఈ 3 నెలల కాలం గడుపుతున్నటువంటి ఆ కాలంలోనే అక్కడ ఆమెకు దూత చేత ఈ యొక్క వర్తమానం తీసుకురాబడింది. ఈ దూత యొక్క వర్తమానం తెచ్చినప్పుడు ఈ మరియమ్మ గారు విని, ఇది ఎలా సాధ్యమవుతుంది, నేను పురుషుని ఎరగని దానినే అని ఈ విధంగా దూతతో మాట్లాడిన తర్వాత దూత కొన్ని మాటలు చెప్తుంది, బలపరుస్తుంది. అక్కడి నుంచి అయిపోయింది, అది ఆ ఘట్టం అయిపోయింది. ఇక మరియమ్మ గారికి చిన్న చిన్నగా లోపల పిండం పెరగటం ప్రారంభించబడింది. ఈ విధంగా 3 నెలలు ఎలిజబెత్ గారి ఇంటి దగ్గర గడిపిన తర్వాత 4వ నెలకి తిరిగి మరలా యేసేపు గారు ఉన్నటువంటి ఊరు ఏదైతే ఉందో, ఎందుకంటే వారిద్దరిది ఒకే ప్రాంతానికి చెందినటువంటి వారిద్దరు కూడా, అక్కడ నుంచి యేసేపు గారి దగ్గరికి వస్తూ ఉంది. ఈ యేసేపు గారి దగ్గరికి వచ్చేటువంటి ఈ తరుణంలో ఆమె గర్భవతిగా లోపల ఉన్నటువంటి ఆ యొక్క పిండము, ఆ శిశువు ఎదుగుతూ ఉన్నటువంటి ఆ కాలంలో యేసేపు గారికి ఈ విషయాన్ని ఎలా చెప్పాలి? నేనైతే దూత చేత బోధింపబడ్డాను, దూత చేత దర్శన రీతిగా దూత నాతో మాట్లాడుతూ వచ్చాడు, నన్ను బలపరుస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎలా తీసుకువెళ్ళాలి? ఏ విధంగా నేను ఆ మోసం చేయగలను, లేదా దీన్ని ఏ విధంగా దాచగలను అనేటువంటి ఒక ఆతృతలో, ఒక సందేహంలో, ఒక ఆలోచనలో, అయోమయమైనటువంటి స్థితిలో ఆమె గడుపుతూ వచ్చింది. ఈ విధంగా యేసేపు గారు ఎలాగున్నారంటే, ఇక మరి ఆల్రెడీ ఎన్నిక నిశ్చయింపబడింది భార్యగా, కాబట్టి ఇప్పుడు ఆమె వస్తుంది అన్నటువంటి సంగతి ఆయనకి వింటే ఇప్పుడు ఎలాగుంటుందండి? అల్లుళ్ళు చెప్పాలా? ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకనంటే నాకు భార్యగా నిశ్చయింపబడినటువంటి ఆమె నేనున్నటువంటి ప్రాంతంలో నా దగ్గరకు వస్తుంది కాబట్టి నేను చూడాలి, ఆమెని నేను చూడాలి, ఒక్కసారైనా మాట్లాడాలనేటువంటి ఒక ఆతృత ఉంటుంది. కానీ ఈమె గారికి అంటే మరియమ్మ గారికి ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు నేను యేసేపు గారి ఎదుట ఎలా నిలబడాలి, నేను ఏం చెప్పాలి, నేను ఈ జరిగినటువంటి ఈ విషయము, ఈ దైవ కార్యం ఏదైతే ఉందో, ఈ దేవుని కార్యం ఏదైతే ఉందో, నేను ఎలా దీనిని యేసేపు గారికి వివరించగలను, ఏ విధంగా నేను చెప్పినటువంటి మాట అతను నమ్మగలడు అనేటువంటి ఆలోచన ఆమె కలిగి ఉన్నది. ఈ విధంగా యేసేపు గారి దగ్గరికి వచ్చేటువంటి తరుణంలోనే ఆ యేసేపు గారికి కూడా దూత చేత దేవుని యొక్క మాట, దేవుని యొక్క వర్తమానం తీసుకురాబడింది. ఆయన ఏం చేశాడంటే, ఇక ఇవన్నీ కాదు, ఎందుకు సాధ్యమవుది, ఇది యూదుల యొక్క ఆచార ప్రకారంగా, యూదుల యొక్క పద్ధతి ప్రకారంగా ఈ విధంగా పెళ్లి కాకుండానే వారు ఏకము కాక మునిపే గర్భవతిగా చేయబడినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెను తిరిగి మరలా పెళ్లి చేసుకోవటం అనేది, లేదా ఇంట చేర్చుకోవటం అనేది అది అసాధ్యమైనటువంటి విషయము. కాబట్టి ఈ మరియమ్మ గారిని నేను బయట పెడితే ఈ సంగతిని గనక ఆమెను ఏం చేస్తారంటే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు. ఎందుకంటే అది చట్టం. అది దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి చట్టం ఏంటంటే, ఇది ద్వితీయోపదేశ ఖండం ఉంటుంది. ఇప్పుడు ఈ రిఫరెన్స్లో నేను చెప్పట్లేదు, తొందరగా ముగించేద్దాం, లేకపోతే మీరే మళ్ళా కొనుక్కుంటారు నన్ను. ఆ యొక్క వారికి ఉన్నటువంటి చట్టంలో ఏంటంటే, ఎవరైతే సరే పురుషుని ఎరుగకుండా ప్రదానం చేయబడిన తర్వాత కూడా గర్భవతిగా ఒకవేళ ఆమె కలిగినట్లయితే ఆమెను తిరిగి ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు యేసేపు ఈ సంగతి బయట పెడితే ఏం జరుగుతుంది? చంపేస్తారు, కొట్టి చంపేస్తారు. ఇది కొంచెం ఇమాజినేషన్ చేద్దాం మనం. ఏదో మామూలుగా చదువుకుంటే ఏదోలే అనిపిస్తూ ఉంటుంది, కొట్టి చంపేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఒక చిన్న విషయం తెలిస్తేనే ఏమి కొట్టుడు కొడతారండి ఇళ్ళల్లో కదా. చిన్న విషయం తెలిస్తేనే, అక్కడ అంత పెద్ద విషయం కాదు, చిన్న వర్తమానం చిన్నది తెలిస్తేనే, చిన్న వార్త తెలిస్తేనే చాలా రాద్ధాంతం అయిపోతుంది కుటుంబాల్లో. మరి అటువంటిది ఇంత పెద్ద విషయాన్ని ఇప్పుడు పెద్దల ముందుకు ఎలా తీసుకెళ్ళాలి? మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి వారు వివాహం చేస్తారే, ఇది ఎలా దాచాలి, ఇది ఏ విధంగా దీన్ని చేయాలి అనేటువంటి సందేహంలో ఉండి ఏదేమైనా కానీ అని చెప్పి రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు. ఎవరికి తెలియకుండా దూరంగా ఉండాలనుకున్నాడు. కానీ దూత చేత బోధింపబడినటువంటి వాడై, దూత చేత హెచ్చరింపబడినటువంటి వాడై, బలపరచబడినటువంటి వాడై తిరిగి మరలా తన వారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఈ సంగతిని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఒక్కసారి ఏదో ఒక్క రోజు 2 రోజుల్లో జరిగినటువంటిది కాదు. మనం చదువుకునేటువంటి మాటలు మొదటి నెల అనగా ఆమె కన్యత్వం ఆగిపోయి తిరిగి ఆ యొక్క గర్భంలో శిశువును మోస్తున్న కాడ నుంచి 1, 2, 3, 4 ఈ విధంగా నెలలు మీద పడుతున్న కొద్దిగా ఏ విధమైనటువంటి ఆలోచనలకు వారు గురవుతారు, ఏ విధమైనటువంటి విధంగా వారు జాగ్రత్తలు పడతారు, ఏ విధంగా నలుగురిలో వారు తిరగలుగుతారు, ఏ విధంగా దీన్ని పెద్దల ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇదేమన్నా చిన్న విషయమా? కానీ ఎందుకు ఒప్పుకున్నది? ఎందుకు దీనికి అంగీకరించింది? ఎందుకు ఆమె అంగీకరించబడింది ఈ యొక్క విషయానికి అంటే, ముందుగానే చెప్పబడింది ఏమని? లోక రక్షకుడు ఉదయించబోచున్నాడు. ఈ లోకాన్ని పాపం అంతటి నుంచి రక్షించేటువంటి రక్షకుడు ఇదిగో నీ గర్భమున రాబోతున్నాడు అని దేవుని వాక్యానికి ఆమె తల వంచింది. రక్షకుడు రాబోతున్నాడు, రక్షకుని నేను కనబోతున్నాను, ఈ రక్షకుడు సమస్త మానవాళిని తన వారి పాపం నుంచి విడిపించేటువంటి వారిగా ఉంటాడు. కాబట్టి ఇక దానికి ఆమె ఒప్పుకున్నదండి. ఒప్పుకోవటం అంటే సరేలే అని అంటే పర్వాలేదు. దీన్ని ఏం చేయాలి? మోయాలి, దాయాలి, భద్రపరచాలి, జాగ్రత్త పడాలి. ఈ విధంగా ఈ జరిగినటువంటి విషయాన్ని పెద్దల దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. పెద్దలకు తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? యేసేపు ఈ మరియ గారిని తన ఇంట చేర్చుకోవాలంటే మరి వీరిద్దరూ కూడా కలిసి బ్రతకాలి.
తన ఇంట చేర్చబడాలంటే ఏం చేయాలనంటే ఇగో ఈ పెద్దల దగ్గరికి రావాలి. మత పెద్దలు, మత పెద్దలు ఎవరైతే ఉన్నారో, యూదుల యొక్క పారంపర్యాచారం నిమిత్తం జరిగించేటువంటి ఆచార సాంప్రదాయాలు జరిగించే పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలోకి ఈ విషయం తీసుకురాబడింది. ఈ విధంగా ఆ తీసుకురాబడినటువంటి విషయాన్ని బట్టి వారు కొన్ని పరీక్షలు పెట్టారు మరియమ్మ గారికి. ఏం పరీక్షలు పెట్టారు? మరియమ్మ గారు చెప్తా ఉన్నారు, అయ్యా ఇది సంగతి, దూత చేత ప్రబోధించబడాను నేను. దూత ఈ విధంగా వర్తమానం తీసుకురాబడింది, దూత ఈ విధంగా నాతో మాట్లాడింది, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా నా ఎద్దకు వచ్చింది, ఇగో లోక రక్షకుడు నా గర్భంలో పుట్టబోతున్నాడని. ఈ మాట చెబితే ఎవరైనా నమ్ముతారా? రోజు దాగేవాడు తెల్లబట్టలు వేసుకొని గుడికి పోతున్నా అంటే నమ్ముతారా? మీరెట్లా నమ్ముతారండి? మరి దీన్ని ఎలా నమ్మాలి? మరి దీనికి రుజువేంటి? యోసేపు గారిని పిలిచారు. యోసేపు గారు కూడా సేమ్, అయ్యా నాకు కూడా ఇలాగనే జరిగింది, నేను కూడా ఇలాగనే ప్రబోధించబడ్డాను. ఓకే, మీరిద్దరు ఈ విధమైనటువంటి సమాధానాలు మీరు చెప్తున్నారు కాబట్టి ఒక నియమం ఉన్నది మనకి. ఏంటి నియమం అనంటే, బూడిదలో చేదు రసాన్ని కలిపి మేము ఇస్తాం. ఎవరికి? ఇగో గర్భము ధరించినటువంటి ఈ మరియమ్మ గారికి బూడిదలో చేదు రసాన్ని కలిపి మేము ఇస్తాం. ఈ రసం ఆమె తాగాలి. ఒకవేళ ఆమె తప్పు చేసిందా చనిపోతుంది, తప్పు చేయలేదా తిరిగి దేవుని కృప వలన ఆమె బ్రతికే ఉంటది. ఇప్పుడు ఈ పరీక్షకు మీరు సిద్ధమేనా? ఈ పరీక్షకు మీరు నిలబడగలరా? నిజముగా దేవుని యొక్క దూత మీతో మాట్లాడినట్లయితే ఈ పరీక్షకు మీరు నిలబడగలరా? ఎస్, మేము నిలబడగలం. అంటే మాట వరుసకాల అంటారే కానీ కొంచెం పరకాయ ప్రవేశం చేస్తే, మనం ఒకసారి దాన్ని ఇమాజినేషన్ చేస్తే మనతో ఎన్ని మాటలు మాట్లాడలే దేవుని వాక్యం మాట్లాడారా లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా ఇక నువ్వు ఈరోజు ఇది చేయి అన్నప్పుడు ఎప్పుడేం చేసావా? అరే మాట్లాడాడు కదా దేవుడే, అయినా ఎందుకు చేయలేదు? మనకు ఒక న్యాయం, మరియమ్మ గారికి ఒక న్యాయం ఉంటుందా? అట్టేముంటది కదా. కానీ మరియమ్మ గారితో మాట్లాడినటువంటి ఆ దేవుని వాక్యానికి ఆమె అంగీకరించి, ఆమె మరణించినా పర్వాలేదు, లేదా ఏది ఏమైనా పర్వాలేదు, ఏదైనా ఆయనే చూసుకోగలడు అనేటువంటి ఒక విశ్వాసముతో ఆ చేదు కలిపినటువంటి, ఆ బూడిదలో చేదు కలిపినటువంటి ఆ రసాన్ని తాగటానికి ఆమె ముందుకు వచ్చేసింది, సిద్ధపడిపోయింది. ఆ విధంగా ఆమెకు అది అందించారు, ఆమె తాగింది. అందరూ చూస్తూ ఉన్నారు. ఇక అయిపోయింది రయ్యం పని, యోసేపు పని అయిపోయింది, మరియమ్మ గారి పని అయిపోయింది అని చెప్పి అందరూ ఆసక్తిగా చూస్తుంటే అందరి కన్నులలో ఆశ్చర్యం. ఎందుకు అనంటే ఎటువంటి ప్రాణహాని లేదు, ఎటువంటి కార్యం వారిలో, ఎటువంటి ఆ కదలికలు ఏమీ కనబడట్లేదు. చాలా ఆరోగ్యంగానే ఉన్నది, చాలా మంచిగానే ఉన్నది. ఈ కల్పించినటువంటి చేదు ఆమెను ఏమీ చేయలేకపోయింది. కాబట్టి ఇది దైవ కార్యమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దైవ కార్యమే, ఇది దైవ కార్యమే. అప్పుడు ఆమెను యోసేపు తన ఇంట చేర్చుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మరి అమ్మగారు ఏదో దేవుని యొక్క దూత చేత మాట్లాడబడిందండి, ఏదో సాదాసీదాగా బ్రతికేసింది, ఈ విధంగా లోకరక్షకుడు వచ్చాడనేటువంటి ఒక ఆలోచనే మంది. కానీ దాని వెనుక ఎంతటి కష్టం ఉంది, ఎంతటి కన్నీళ్ళు ఉన్నాయి. నలుగురిలోకి రావటానికి, ఉన్నటువంటి గర్భాన్ని దాచుకోవటానికి, నిశ్చయింపబడినటువంటి భర్తగా చేయబడేటువంటి యోసేపుతో దీనిని చెప్పటానికి, ఒప్పించటానికి, నమ్మించటానికి, అనేకుల మధ్యలో తిరిగి మరలా ఆయన ఇంట ఆమె చేర్చబడటానికి ఎంతటి ఆలోచన ఆమె కలిగి ఉంటుంది. కానీ వీటన్నిటి విషయంలో కూడా ఆమె ముందుకు వెళ్ళిపోయింది. ఈ విధంగా యోసేపు కూడా ఆమెను ఇంట చేర్చుకున్నాడు. అయిపోయింది. ఇక వారిద్దరూ కలిసి ఒక ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమి అనౌన్స్మెంట్ అంటే, అక్కడ ఉన్నటువంటి ఆనాటి పరిపాలనలో ప్రజాసంఖ్య రాయాలి అనేటువంటి ఒక జీవో పాస్ చేయబడింది, ఒక ఆజ్ఞను పాస్ చేయబడింది. అందుకే ఈ ప్రజాసంఖ్య రాయబట్టానికి ఏం చేశారనంటే, ఆ అనౌన్స్మెంట్ విని ఎవరెవరు ఏ ప్రాంతంలో నుంచి వచ్చారో తిరిగి వారి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోవాలి. అంతే. ఇక ఎవరు ఎక్కడున్నా సరే,
ఎవరు ఎక్కడున్నా సరే వారు వారి ప్రాంతాలకు, సొంత ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. ఎందుకనంటే ఆ యొక్క జనసంఖ్యలో నమోదు చేయబడాలి, ప్రజా సంఖ్యలో రాయబడాలి. కాబట్టి ఎవరు ఏ పనిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా తిరిగి మరలా వారి ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. ఈ విధంగా వారు ఉన్నటువంటి ప్రాంతం నుంచి వారు జీవించినటువంటి ప్రాంతానికి వచ్చేసరికల్లా జనం కిటకిటలాడిపోతా ఉన్నారండి. అందుకే వారికి ఏం లేదు, యాడికి పోయినా ఏం లేదు, వారికి స్థలం లేదు, వాళ్ళకి జనం వచ్చేసారు. ఎందుకు? ప్రజాసంఖ్య రాయాలి కాబట్టి అంతా కూడా ఫుల్ఫిల్ అయిపోయింది. ఎక్కడా కూడా నివాసం చేయడానికి లేదు, వారికి ఆశ్రయం అనేది లేదు. అందుకే ఏం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇగో వారు అంతా వెతకగా వారికి ఏం కనబడిందట? పశువుల దొడ్డి కనపడిందండి. పశువులు మేపుకునేటువంటి స్థలము, పశువులను కట్టివేసేటువంటి స్థలం కనపడింది. ఆ స్థలంలోకి ఎందుకు వెళ్ళారా అంటే ఈమె పరిస్థితి బాగలేదు, మరియమ్మ గారి పరిస్థితి. ఆమె నిండు గర్భిణీగా ఉంది, ప్రసవించటానికి ఇక సిద్ధంగా ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఇగో ఈ యొక్క ప్రసవ కాలం అయిపోవాలి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఏదో ఒకటిలే అని చెప్పి ఇగో ఆ యొక్క పశువులు మేపుతున్నటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ వారు దాన్ని ఆశ్రయంగా చేసుకుంటూ వచ్చారు. ఇక కన్నేసింది ఆమె. ఆ కన్నినటువంటి ఆ శిశువును దాచిపెట్టాలి. మరి అంటే చాలా వెచ్చగా ఉంచాలి కాబట్టి ఏం చేయాలి? ఆ పశువులు తినేటువంటి ఆహారం ఉంటుంది కదా, తొట్టి. ఆ తొట్టిలో ఏం చేశారట? పొత్తి గుడ్డల్లో చుట్టి పరుండబెట్టెను అని ఉంది. ఈ విధంగా ఆయన పుట్టుక జరిగింది. ఇక తర్వాత ఆయన పుట్టినటువంటి ఆ పిమ్మటట తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు అనే మాట విన్నాం మనం. విన్నారా? తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారట? ఎలా వచ్చారట? ఎత్తుక్కుంటూ. నక్షత్రం సంగతి చెప్పట్లే మీరు. ఇంతవరకు ఆ నక్షత్రం గురించి తెలియదు చాలా మందికి. వారికట ఆ జ్ఞానులైనటువంటి వారికి ఒక వింతైనటువంటి ఒక నక్షత్రం కనబడ్డదట. మరి ఈ జ్ఞానులు ఎవరయ్యా? అసలుకి ఈ తూర్పు దేశం ఏంటయ్యానంటే పర్షియన్స్ అంటుంటారు వాళ్ళని. పర్షియా దేశములో ఈ దేశస్తులకు దూరంగా ఉన్నటువంటి ఒక గుంపు. వారు ఏం చేస్తారనంటే బైబిల్ గ్రంథంలోను వారి యొక్క ఆధారాలు, చరిత్ర ఆధారాలు చూస్తే వారు ఖగోళ శాస్త్రవేత్తలను రాయబడింది. ఇకపోతే వారు నక్షత్రముల యొక్క కదలికలను బట్టి లెక్కలు వేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారని రాయబడింది వారి గురించి. అందుకే వారిని ఈ విధంగా జ్ఞానులు అన్నారు. వాళ్ళని పర్షియన్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? బబులోను దేశంలో వారి తాత ముత్తాతలు జీవించినటువంటి తర్వాత ఇక పర్షియన్స్ గా ఒక తెగ ఏర్పరచబడిన తర్వాత వీరు జ్ఞానులుగా పిలువబడుతున్నారు. వీరికి ఉన్నటువంటి ఇంకో పేరు ఏంటంటే మంగోనీస్ అంటుంటారు వీళ్ళని. మంగోనీస్ అంటుంటారు వీళ్ళని. ఆ విధంగా వీళ్ళని పిలుస్తూ ఉంటుంటారు మంగోనీస్. వీరికంట ఒక వింతైనటువంటి నక్షత్రం కనపడింది. వీరంతా మాట్లాడుకుంటున్నారు, ఏంటి నక్షత్రం ఏంటి? మనం ఎప్పటి నుంచో లెక్కలు వేస్తున్నామే, ఎప్పటి నుంచో ఆకాశాన్ని, ఈ ఖగోళాన్ని మనం చూస్తా ఉన్నామే, ఈ వింతైనటువంటి నక్షత్రం ఏంటి అని చెప్పి వారు ఒకరినొకరు ఆలోచన చేస్తా ఉన్నారు, తిరగేస్తా ఉన్నారు. ఏంటి ఈ నక్షత్రం, ఏంటి ఈ నక్షత్రం అంటే దానియేలు గారు మాట్లాడినటువంటి మాటల ప్రవచనాలను తీసుకొని ఈ నక్షత్రము ఇదిగో ఫలానా అని ఒక అడ్రస్ తీసుకున్నారు వాళ్ళు. మరి దానియేలు గారు ఎప్పుడు మాట్లాడాడండి? దానియేలు గారు క్రీస్తుకు పూర్వము బబులోను దేశములో బానిసగా పట్టబడిన తర్వాత తిరిగి మరలా అదే దేశానికి ఒక అధికారిగా చేయబడిన తర్వాత కొన్ని ప్రవచనాలను మాట్లాడుతూ వచ్చారు దానియేలు గారు. ఎన్నో విషయాలను, భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నో విషయాలను తన యొక్క గ్రంథంలో రాసుకుంటూ వచ్చాడు. ఇది ఎక్కడ నివసించాడు ఆయన? బబులోను దేశంలో నివసించాడు. కాబట్టి బబులోను దేశంలో ఉన్నటువంటి పెద్దలు, బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, బబులోను దేశంలో ఉన్నటువంటి జ్యోతిష్కులు, బబులోను దేశంలో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి పెద్దవాళ్ళు, గనులైనటువంటి వారు ఈ దానియేలుకి నమస్కారం చేసేటువంటి వాళ్ళు. అవునా? తెలుసా ఈ స్టోరీ మీకు? బబులోను దేశాన్ని పరిపాలించింది ఎవరండి? నెబుకద్నెజరు, దర్యావేషు, అర్తహషస్త.
ఈ ముగ్గురు రాజులు బబులోను దేశాన్ని పరిపాలించారు. వీళ్ళు పరిపాలించినప్పుడు వీళ్ళకి కొన్ని కళలు వచ్చాయి. కళలు అనగానే ఇమాజినేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి దానియేలు తెలుసు మాకైతే కదా, కొన్ని ఉంటాయి మనకి. ఇలా కళల యొక్క భావాన్ని చెప్పగలిగిన వాడే ఈ దానియేలు. ఈ దానియేలు అలా 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 ఆ దేశానికి అధికారిగా నియమించబడుతూ వచ్చాడు. అలా ఆయనకు వీరంతా నమస్కారం చేస్తూ వచ్చారు. ఈ జ్ఞానుల యొక్క తాత ముత్తాతలే ఈ దానియేలు గారికి నమస్కారం చేసినటువంటి జ్ఞానులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి ద్వారా ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు అనే సంగతి ఆ నక్షత్రపు యొక్క కదలికలను బట్టి వారు తెలుసుకొని దానిని లెక్కలు వేసుకొని ఆ నక్షత్రం యొక్క కదలిక ఎలాగుంటుందో, ఆ నక్షత్రం దారి ఎటు చూపిస్తుందో ఆ విధంగా దానిని అనుసరించటం ప్రారంభిస్తూ వచ్చారు. అలా దాన్ని అనుసరిస్తూ నడక ప్రారంభించారండి. 900 మైళ్ళు. ఎక్కడి నుంచి? పర్షియన్ దేశం నుంచి ఉన్నటువంటి యెరూషలేముకు 900 మైళ్ళ కిలోమీటర్లు, 900 మైళ్ళ దూరం అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయడానికి వారు సిద్ధపడుతూ వచ్చారు. చాలామంది అంటుంటారు, జ్ఞానులు అనగానే ముగ్గురు వచ్చారండి అంటుంటారు. ఎందుకు ముగ్గురు అంటారు? వాళ్ళు ఏం తెచ్చారట? నిద్రపోయిన వాళ్ళు చెప్తారా? తెలియదు ఎందుకు వచ్చారట, ఎందుకు ముగ్గురు అంటారండి వాళ్ళని? కొంతమంది ఉన్నారు ఎట్లున్నారు అన్నట్ట, సగం కళ్ళు తెరిచి. ఎందుకు ముగ్గురు అన్నారు వాళ్ళని? బంగారం ఒకరు తెచ్చారు కదా, బంగారము, సాంబ్రాణి, బోలము, ఈ 3 తెచ్చారు కాబట్టి ముగ్గురు వ్యక్తులు అంటున్నారు. ఈ ముగ్గురు వ్యక్తులకు పేర్లు కూడా పెట్టేశారండి వాళ్ళకి. ఈ కొన్ని పేర్లు రాసుకున్నాను నేను. ఏం పేర్లే అంటే, మెల్తియార్ ఒకరి పేరు, కాస్పార్ అనేటువంటి ఒకరి పేరు, తర్వాత బాల్తాజార్ అనేటువంటి ఒకరి పేరు. అయితే వాస్తవానికి వీరు ముగ్గురు కాదో, ఇది ఒక గుంపు, సమూహము. ఈ జ్ఞానులైనటువంటి వారు సమూహముగా ఉన్నటువంటి వారు. వాళ్ళు ఈ విధంగా సమూహంగా ఉన్నటువంటి వారు ఆ నక్షత్రం దాన్ని చూచి అది పుట్టినటువంటి కాలాన్ని లెక్క వేసుకొని అది యేసు ప్రభువుల వారికి సూచనగా ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ యొక్క నక్షత్రాన్ని అనుసరిస్తూ వారు యెరూషలేము దేశానికి వచ్చారు. మరి వారికి అడ్రస్ తెలియదు కదా, అక్కడ దాకా వచ్చింది. ఎందుకు? అది రాజధాని కాబట్టి అక్కడ దాకా నక్షత్రం వారిని నడిపించింది. ఇక అక్కడికి వచ్చి అడగటం ప్రారంభించారు. ఏమని? ఎవరిని అడిగితే తెలుస్తుంది? ఇప్పుడు ఇది ఎవరిని అడగాల? అస్సలోడి దగ్గరికే పోతే తెలిసిపోద్ది. పెసరగాలతో మాకెందుకో వెళ్ళిపోయారు. అసలోడైనటువంటి రాజు అయిన హేరోదు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన అడుగుతున్నారు, ఏమని? అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్నాడు. ఈ రాజుకు ఒక అమితమైనటువంటి పిచ్చి ఉండేది. ఈసారి ఎప్పుడైనా ఆదివారం చెబుతాలేండి ఈ రాజుగారి గురించి. కానీ ఎప్పుడైతే ఈ మాట అడిగారో ఆయనకి ఇక భయం వేసిపోయింది. ఏంటి? ఎక్కడో పర్షియన్ దేశం ఆవల ఉన్నటువంటి వారు, జ్ఞానులుగా అయినటువంటి వారు, వాళ్ళు ఖగోళ శాస్త్రవేత్తలైనటువంటి వారు మన దేశానికి వచ్చి, మన ప్రాంతానికి వచ్చి, నా దగ్గరకు వచ్చి నేనే రాజునైతే మళ్ళా ఇంకేమని అడుగుతున్నాడు? ఈ హేరోదు కూడా ఎవరికి రాజు? యూదా దేశానికి రాజు అండి. ఆయన యూదుల రాజు. నేనే రాజుగా ఉంటే మళ్ళా ఇంకొక రాజు అని అంటే అట్ట, ఇంకొక రాజు అంటే అట్ట. కాబట్టి ఆయన ఒక ప్రయత్నం చేయి మొదలుపెట్టాడు. ఏం చేశాడో? మన దేశంలో ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారిని పిలిపించండి. మన దేశంలో ధర్మశాస్త్రపు పండితులు ఎవరైతే ఉన్నారో పిలిపించండి. బాగా పఠించగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించండి. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లేదా ఈ యొక్క ప్రవక్తల యొక్క గ్రంథాలు రాసినటువంటి దాంట్లో ఉన్నటువంటి విషయాలను గమనించగలిగినటువంటి వాళ్ళను పిలవండి అని చెప్పి అందరినీ సమకూర్చి వారిని అందరినీ రౌండప్ చేసి ఒకటే ఆజ్ఞించాడు. ఏమని? యేసు ప్రభుల వారు పుట్టిన కాలం ఏంటి, అసలు ఆయన సంగతులు ఏంటి, ఆయన ఎక్కడ పుట్టినో ఈ సంగతి నాకు తెలియదు, లేదా మిమ్మల్ని చంపేస్తా. మొత్తం గ్రంథాలు మీకా కా నుంచి, నహూము కా నుంచి, హబక్కు కా నుంచి, యెషయా కా నుంచి, యెహెజ్కేలు కా నుంచి, దానియేలు కా నుంచి మొత్తం గ్రంథాలు తిరిగేస్తా ఉన్నారు. ఒక్కొక్కరు ఒకటి, మీకాలోంచి ఒకళ్ళు, యెషయాలోంచి ఒకళ్ళు, దానియేలులోంచి ఒకళ్ళు, ఈ విధంగా ప్రవక్తల గ్రంథాల్లోంచి ఒకరుగా అయ్యా యేసు ప్రభు ఇక్కడ పుట్టిననుంది, యేసు ప్రభు ఫలానా దగ్గర జన్మించిననుంది, యేసు ప్రభు ఫలానా యొక్క గోత్రంలో పుట్టిననుంది, ఫలానా వంశంలోంచి వస్తాననుంది, అయ్యా ఇదయ్యా యేసు ప్రభు గారి గురించి అని ఒక్కొక్కరు వారి యొక్క భావాలను బయటికి తీసుకొస్తూ వచ్చారు.
దీని ప్రకారంగా ఏం చేశాడంటే, ఇప్పుడు ఇది గనక మనం బయటికి వెళ్ళి పట్టుకున్నామా, యేసు ప్రభు గారిని పట్టుకోవటం చాలా కష్టం, ఆయన పట్టుకోవటం అనేది. కాబట్టి ఏం చేయాలి, ఇక ఈ వచ్చినటువంటి జ్ఞానులు తెలియకనే నన్ను అడిగారు కాబట్టి వాళ్ళతోనే ఆయన్ను పట్టించుకోవాలనుకున్నాడు. వాళ్ళకు ఒక మాట చెప్పాడు, ఏమని అనంటే, ఈ యేసు ప్రభు ఎక్కడైతే పుట్టి ఉన్నాడో ఆయన దగ్గరికి మీరు వెళ్ళి ఆయనను చూసి ఆ సమాచారం నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్తూ వచ్చాడు. వాళ్ళు ఆ విధంగా ఆ యేసు ప్రభుల వారి యొక్క ఆ స్థలాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు. ఆ విధంగా వారు ఆ విధంగా నడిపించబడినటువంటి వారై యేసు ప్రభుని కలుసుకున్న తర్వాత వాళ్ళు ఆయనకట్ట స్తోత్రగానము చేశారట. సంతోషంతో స్తోత్రగానం చేసి వారు ఏదైతే ఆయనకు కానుకలు తెచ్చారో, బంగారము, సాంబ్రాణి, బోలము, ఇవి ఎందుకు తెచ్చారనంటే దీనికి చాలా ఉంది. దీనికి బంగారం ఎవరికి ఇస్తారండి? బంగారం ఎవరికి బహుకరిస్తారు? ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం బహుకరిస్తాం? ఆడబిడ్డ వచ్చింది, చీర ఇస్తాం, జాకెట్ ఇస్తాం. ఏది ఇంటాడం మంచిది అయితేనే. హల్లెలూయా. ఇటుగా నవ్వుతాలకు చెబుతాను, మేము నిద్రపోద్దేమని, అయినా పోవట్లేదు. మాకేంటంటావా నువ్వేం చెబితే? సరే, రాజులకు బంగారం బహుకరిస్తారు కాబట్టి ఆయన రాజుగా వారు గుర్తించారు. అంటే వారు ఏ విధంగా, వారు ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారో చూడండి. దానియేలు గారు ప్రవచించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, దానియేలు గారు రాసినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ బబులోను దేశంలో దానియేలు యొక్క ప్రవర్తన, దానియేలు దేవునితో కలిసి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉందో, వాటిని బట్టి తమ యొక్క తాతల దగ్గర నుంచి సేకరించినటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ యేసు ప్రభు ఎవరని తెలుసుకున్నారు? వాళ్ళు రాజు అని తెలుసుకున్నారండి. మనకంటే కష్టం కొంచెం. రాజు అని తెలుసుకున్నారు. కాబట్టి ఈ రాజు దగ్గరకు మేము వెళ్తున్నాం కాబట్టి రాజుని గణపరచాలంటే బంగారము చేత, ఎందుకు విలువైంది అది కాబట్టి ఆ విలువైన దానిని ఆయన దగ్గర తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత ఏం తీసుకెళ్లారట? సాంబ్రాణి తీసుకొని వెళ్ళారట. సాంబ్రాణి దేనికండి? సాంబ్రాణితో ఏం చేస్తారు? ధూపం వేస్తారు. అంటే ఆరాధించబడటానికి, ఆయనను పూజించడానికి. ఎందుకంటే ఒకనాటి కాలంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఉన్నప్పుడు వారు ఆ యొక్క బలిని అర్పించిన తర్వాత ఒక దానిలో సాంబ్రాణిని వేసి దేవునికి ఆరాధన చేసేటువంటి వారు, ధూపం వేసేటువంటి వారు. ఆ విధంగా ఆయనను ఆరాధించాలనేటువంటి ఉద్దేశంతో సాంబ్రాణిని తీసుకొని వస్తారు. గంధాన్ని కూడా తెచ్చారు, అదే బోలాన్ని తెచ్చారు. బోలం అంటే ఏందనుకుంటున్నారు? ఏంటిదన్నా? చేదా? కాదన్నా, బోలం అంటే చేదు కాదు, గంధవర్గములు అని అర్థం. గంధము అంటే మన భాషలో గంధం అంటుంటాం, గంధవర్గములు. ఇంగ్లీష్లో దానికి మంచి ఉంది. ఇప్పుడు మనకి అంత నాలెడ్జ్ ఎమ్మటే రావట్లేదు, మెమరీ లాస్. చూద్దాం. ఈ గంధవర్గము దేనికై అంటే ఎవరికి పూస్తారంటే ఆనాటి కాలంలో. ఇప్పుడైతే నువ్వు ఏ ఫంక్షన్ పోయినా మెడ కింద ఏమి రాస్తారు? గంధం రాస్తారు. ఆనాటి కాలంలో ఈ గంధాన్ని దేనికి వాడేవాళ్ళు అంటే, ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి ఏమి రాసేవాళ్ళు? ఈ గంధవర్గములను పూసేటువంటి వాళ్ళు. మీకు తెలుసో లేదో, యేసు ప్రభు చనిపోయి సమాధిలో పాతి పెట్టబడ్డప్పుడు ఆడవాళ్ళు ఏం తీసుకొని వెళ్ళారు? స్త్రీలు తీసుకెళ్లారా లేదా? తీసుకెళ్లారు. ఎందుకు? వాళ్ళ ఆచారం అది. ఈ విధంగా చనిపోయి అంటే వీళ్ళు ఏం చూస్తున్నారో, ఒకటి రాజుగా చూశారో, రెండవది ఆరాధికుడిగా చూశారు. పూజించుటకు ఈయన అర్హుడు అనే సంగతిని వారికి తెలిసిపోయింది కాబట్టి ఆరాధికుడిగా సాంబ్రాణిని కలిగి వచ్చారు, బోలాన్ని కూడా కలిగి వచ్చారు. ఎందుకు బోలం, ఎందుకు ఈ గంధవర్గములు అని అంటే, ఈయన మరణించి తిరిగి లేచేటువంటి వాడు, తిరిగి మరలా సువాసనగా ఉండేటువంటి వాడు. కాబట్టి ఇంతటి నాలెడ్జ్ కలిగి వారు యేసు ప్రభుల వారి దగ్గరకు తీసుకురాబడ్డారు. ఇంత నాలెడ్జ్ కలిగి యేసు ప్రభు. వీళ్ళు ఇక తర్వాత ఆయన అంతా పూజించారు, ఆరాధించారు, అయిపోయింది. ఇక వారికి దూత చేత మరలా ప్రబోధించబడినటువంటి వారే తిరిగి మరలా వారు హేరోదు రాజును కలవకుండానే వెళ్ళిపోయారు. ఈ సంగతి హేరోదు వెయిట్ చేస్తా ఉన్నాడు అంతఃపురంలో. వస్తారేమో, ఇక వీళ్ళు వస్తారేమో. ఇక యేసు ప్రభు ఎవరు తెలిసిపోయింది, ఆయన ఎక్కడుంటాడో తెలిసిపోయింది. ఇక ఆయన మన దగ్గరకు పిలిపిద్దాం అనుకునేటువంటి ఆతృతలో ఏనుంటే ఏ ఒక్కరూ రాకపోయేసరికి అవమానంగా భావించి దాన్ని ఏం చేశాడు? ఆయన ఏం చేశాడండి? జ్ఞానులు బయలుదేరినటువంటి కాలమును పరిష్కారముగా తెలుసుకొని 2 సంవత్సరాల లోపు ఉన్న మగపిల్లలందరినీ
చంపేయమన్నాడు. అంటే ఇప్పుడు జ్ఞానులు నడిచినటువంటి కాలం ఎంతకాలం అయి ఉంటుంది? సుమారుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపు లెక్కలేశారు జ్ఞానులు. అయ్యా మీరు ఎప్పుడు బయలుదేరారు, ఏ మాసంలో బయలుదేరారు అంటే అప్పటి నుంచి లెక్కేస్తే సుమారుగా ఆయనకు 1 అంటే 2 సంవత్సరాల లోపు వయసు ఉంటుంది అన్నమాట ఆయనకి. కాబట్టి ఏం చేయాలి? 2 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ మీరు ఏం చేయాలి? చంపేయాలి. అప్పటికే దూత చేత మరియమ్మ గారికి యేసేపు గారికి ఒక వర్తమానం వచ్చింది. ఏమని? ఇదిగో ఫలానా ప్రమాదం మీకు పొంచింది, కాబట్టి మీరు తిరిగి ఐగుప్తునకు వెళ్ళాలి. ఈ విధంగా ఐగుప్తుకు వెళ్ళే సంగతి వీరికి మాత్రమే కాదండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఆ హేరోదు రాజు యొక్క ఆజ్ఞను పట్టుకొని మగపిల్లల్ని చంపటానికి వచ్చేసారు. చంపుతున్నారు. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి చంటి బిడ్డలను బయటికి తీసుకొచ్చి అమాంతంగా ఆ కత్తి చేత బలి చేస్తా ఉంటే తల్లిదండ్రుల గుండె ఎలాగుంటది? ఏ ఒక్కరైనా సరే వారు ఐగుప్తునకు పారిపోయారయ్యా, మేము చూసాం. వారు ఐగుప్తుకు పోతుంటే మేము చూసాం. గాడిద మీద ఎక్కిపోతుంటే మేము చూసాం. మూటలు కట్టుకొని పోతుంటే చూసాం. లేకపోతే వారు ఆ బాటలో వెళ్తుంటే చూసాం. లేదా ఈ మార్గంలో వెళ్తుంటే చూసాం. ఆ నది దాటుతుంటే చూసామని ఏ ఒక్కరికి తెలియదు అంటారా? తెలుసు అండి, అందరికీ తెలుసు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ఆయన పుట్టడానికి ముందు నుంచి కూడా, ఆయన తిరిగి సంరక్షించబడేంత వరకు కూడా ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడంటే, ఇదిగో ఇంత సమాచారం తెలిసినటువంటి ఏ ఒక్క తల్లి కూడా తమ కడుపున పుట్టినటువంటి బిడ్డలు చంపబడుతున్నా కూడా ఈ యొక్క రహస్యాన్ని వారికి చెప్పట్లేదు. ఈ సంగతిని వారికి చెప్పట్లేదు. అంటే రక్షకుణ్ణి కాపాడుకోవటానికి, రక్షకుడు లోకమంతటా వెలుగు ఉదయించేటువంటి రక్షకుణ్ణి వారు సంరక్షించటానికి వారు తమ తల్లు సైతం వారి బిడ్డలను బలిగా ఇచ్చేశారు. ఒక మరియమ్మ గారు తన యొక్క కడుపులో పెరుగుతున్నటువంటి ఆ శిశువును దాచిపెట్టుకోవడానికి ఆమె ఎన్నో కన్నీళ్ళ యొక్క గడియలు గడుపుతూ వచ్చింది. తిరిగి ఆయనను కాపాడటానికి కూడా ఇగో చాలా మంది తల్లులు వారి యొక్క బిడ్డలను చంపుతున్నా కూడా, కత్తి వాత చేత కళాఖండలుగా చేస్తున్నప్పటికీ కూడా నోరు మెదపనటువంటి వారిగా ఉన్నారు. ఇగో ఇంతటి కన్నీటి గాథ తర్వాతనే ఈరోజు ఏం చేస్తున్నాం? జ్ఞానులు వచ్చారు, నక్షత్రం చూసి వచ్చారు కాబట్టి స్టార్. ఇంకానండి, లోకమంతటా వెలుగు ఉదయించింది కాబట్టి అప్పటిదాకా ట్యూబ్ లైట్ లేని గుళ్ళో కూడా రకరకాల ఫ్లడ్ లైట్లు, మొత్తం గుడంతా కూడా విద్యుత్ దీపాలతో. ఎందుకో? ఆయన వెలుగు ఉదయించింది కాబట్టి మా దగ్గర కూడా వెలుగు ఉండాలి, బాగా వెలుగు ఉండాలి. కరెంటు పోద్దేమని ముందే జనరేటర్ పెడుతున్నారు. ఇప్పుడు పోట్లేదు, ఇప్పుడు లేవు. నా చిన్నప్పుడు కరెంటు కష్టాలు ఉండేవి. ఇంకేం చేస్తున్నారు? ఆయన పుట్టి ఉన్నాడు, లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు కాబట్టి ఇక నాకు నూతన వస్త్రాలు, కొత్త రుచి కలిగినటువంటి ఆహార పదార్థాలు, పిండి వంటలు, ఇంటికేంటి, ఒంటికేంటి, పంటికేంటి, మొత్తంగా ముస్తాబైపోయి మంచి మంచి పదార్థాలతోటి తిని తృప్తి పొందుతారు వాళ్ళు కొంతమంది. పండుగ పేరుతోటి కావాల్సినంత తాగటం, కావాల్సినంత తినటం, కావాల్సినంత తిరగటం. ఏంటనంటే యేసు ప్రభు యొక్క జన్మదినం అండి. మరి ఆ జన్మదినం వెనుక, ఈ ముస్తాబు వెనుక, ఈ అలంకరణల వెనుక, ఈ రంగుల వెనుక, ఈ విద్యుత్ దీపాల వెనుక, ఈ నక్షత్రాల వెనుక ఎంత మంది యొక్క తల్లుల యొక్క కన్నీటి గాథ ఉంది. రక్తాన్ని నేలపారిస్తూ వచ్చారు. ఎందుకు? ఆ రక్షకుడిని లోకమంతటా చూపించటానికి. మరి నీవు కలిగినటువంటి నీ రక్షకుడిని నీవు చూపించటానికి కొంతమంది క్రైస్తవులు మొఖాలు మార్చుకొని గుళ్ళకు పోయారు ఈరోజు. ఎందుకు తెలుసా? ఎంతో పాడుబడ్డ సంవత్సరం, పనులు లేవు, వ్యాపారం మంచిగా లేదు, కొత్త బట్టలే లేవు. అక్కడ రక్తాన్ని ఒలికించి వారు రక్షకుణ్ణి లోకానికి పరిచయం చేస్తే, నీకు పరిచయం అయినటువంటి రక్షకుణ్ణి విషయంలో నీవు సంతోషించాల్సింది పోయి అది లేదు ఇది లేదు అనుకుంటావా? భర్త ఏం కొని లేదట, బాబాయికి అనుభవం అయింది ఏమన్నా. ఊరకనే దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అంటే ఈరోజు కొన్ని కుటుంబాల్లో కొన్ని లేకపోయేసరికల్లా ఈ పండుగకండి చాలామంది 120 రూపాయలు వడ్డీ తెచ్చారు. మాకు తెలిసిన వాళ్ళు అయితే నేను బాగా అడుగుతుంటే నీకేమనగా ఒమ్మరే నీకు 2 చేతులు ఎత్తుతాను, ఇంకా 2 లేవు, నాకు అవి కూడా ఉంటే పెడుతుంది. నేను నాకేం వద్దు, మంచి తెల్ల బట్టలు ఉన్నాయి, వెళ్ళిపోతా, నాకు అట్లాంటి ఏమీ లేవు, అటువంటి కోరికలు కానీ ఆశలు కానీ ఏమీ లేవురా బాబు అని చెప్పి వచ్చేసాను. నేను గమనించడం అంటే ఈరోజు మనకున్నటువంటి ఈ జన్మదినాన్ని మనం ఎలా జరుపుకోవాలి, ఏ విధంగా జరుపుకోవాలి, దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి, ఇది తెలిసినటువంటి వారమై ఈ రక్షకుణ్ణి మనము ఎవరికి పరిచయం చేస్తున్నాం? ఆ రక్షకుడు ఎవరికి పరిచయం అయ్యాడంటే చీకట్లో కూర్చున్న వారికి పరిచయం అయ్యాడు, మరణ ఛాయలో కూర్చున్న వారికి పరిచయం అయ్యాడు, ఇంకా బంధింపబడినటువంటి వారికి, చెరలో ఉన్నటువంటి వారికి ఈ రక్షకుడు పరిచయం కావటానికి కారణం మరియమ్మ గారి యొక్క గర్భము. ఈ రక్షకుడు పరిచయం కావటానికి కారణం అనేక తల్లుల యొక్క త్యాగాలు కారణమవుతూ వచ్చాయి. మరి నీవు కలిగినటువంటి రక్షకుడిని పరిచయం చేయటానికి మరి నీ వంతుగా దౌర్భాగ్యం ఏంటంటే మా దగ్గరగా చాలామంది చర్చిల్లో వాడు ఎంత తిరుగుబోతైనా, ఎంత తాగుబోతైనా పండక్కి ఖచ్చితంగా మందిరానికి కొత్త బట్టలు వేసుకొని అదొక రకమైనటువంటి ఫీలింగ్ తోటి వచ్చేస్తాడు, పరిశుద్ధుడైపోయినట్టుగా. సరే ఏదన్నా కానీ మందిరానికైతే వస్తాడు, సంవత్సరానికి ఒక్కసారి వస్తాడు. ఇంతకుముందు నేను కూడా అలాగనే పోయినా కాబట్టి సంవత్సరానికి ఒక్కసారైనా వస్తాడు. కానీ ఇదేంటండి, కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ మరి మందిరానికి రాలేదా? ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో నీ ఇంట ఉన్నటువంటి బంధింపబడినటువంటి వారికి విడుదలిచ్చేటువంటి స్థలానికి తీసుకురాని నువ్వు ఈ రక్షకుణ్ణి ఎలా ప్రకటిస్తావు? ఈ రక్షకుణ్ణి ఎలా చూపిస్తావు? నీ భార్యను తీసుకురాలేవు, నీ భర్తను తీసుకురాలేవు, నీ తోడబుట్టిన వారిని తీసుకురాలేవు, ఇది అని తిరిగి నువ్వు చెప్పుకోలేవు. కానీ మరి లోక రక్షకుని ఎలా ప్రచురం చేస్తావు? నువ్వు ఎలా ప్రకటిస్తావు? ఎలా ప్రకటిస్తావు? నీ మొన్ననే కదండి నమ్ముకు, మొన్న అయితే వద్దులేమ్మా, 2 నెలలుగా అయిందండి నమ్ముకొని, 2 నెలలు అయితే వద్దులేమ్మా, సంవత్సరాలు అయిపోతుంది నమ్ముకొని నువ్వు తింటున్నావు, వేసుకుంటున్నావు, ధరించుకుంటున్నావు, కలిసి బతుకుతున్నారు, కలిసి తింటున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మందిరానికి తీసుకురాకపోతే మరి నీ విశ్వాసం ఏమనాలిక, నీ భక్తి ఏమనాలిక? నీవు నమ్ముకున్నటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గురించి నీవు ఇతరులకేం చెబుతావు? నువ్వు ఇక రక్షించబడ్డావు అని అంటే నువ్వేం చేయాలి? ఇతరులను రక్షించేటువంటి యేసుక్రీస్తుని ప్రచురం చేసే విధంగా నీవు ఉండగలిగినప్పుడే నూతన వస్త్రాలు, అలంకరణలు, విద్యుత్ దీపాల వెలుగులు, స్వీట్లు, హాట్లు, నక్షత్రాలు ఏదైనా పెట్టుకో. ఇట్లాంటి జీవితం ఏమీ లేకుండా పైనేమో స్టార్ ఉంటుంది, కిందేమో బార్ ఉంటుంది, తెల్లారుజామునేమో చర్చి ఉంటుంది, తెల్లారిపోతేనేమో మందు షాప్ కాడ ఉంటుంది జీవితం. ఏంటండి ఇది? కాదు క్రిస్మస్. వారు ప్రచురం చేశారు. వాళ్ళు ఆ గర్భంలో దాచుకొని నెలలు నిండుతున్న కొద్దిగా ఎంత అవస్థ పడింది, ఏ విధంగా దానిని దాచిపెట్టడానికి ఎన్ని కన్నీళ్లు దిగమింగింది, ఎన్ని అవమానాలు కలిగి ఉన్నదామా. అంతమంది పెద్దల ముందు వచ్చి ఒక దోషిగా నిలబడి, ఆ పరీక్షకు నిలబడి, ఆ చేదు చచ్చిపోతానన్న సంగతి తెలిసి కూడా ఆ చేదు కలిపినటువంటి రసాన్ని తాగటానికి సిద్ధపడిందే ఈ రక్షకుని ప్రచురం చేయటానికి. మరి నువ్వు నేను చల్లని చెప్పి ఒకటి రాలేదు, పులని చెప్పి ఒకటి రాలేదు, కొత్త బట్టలు ఇవ్వని ఒకటి రాలేదు, మనసు బాగాలేదని ఒకటి రాలేదు. రకరకాలైనటువంటి కారణాలు. ఎవరు? మేము రక్షించబడ్డామని చెప్పిన వాళ్ళే, అందరి సంగతి కాదు ఇది. మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళమేనండి, మేము కూడా కీర్తించినవేనండి అని చెప్తుంటారు కదా క్రైస్తవులు అని చెప్తుంటారే. ఇక వాళ్ళ గురించే చెబుతున్నాను నేను. ఏది మరి? అందుకే ఇగో నీవు కలిగినటువంటి రక్షకుణ్ణి ప్రచురం చేయగలిగేటువంటి క్రైస్తవ్యం నీకు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇది వారు ఆ విధంగా జీవించారు కాబట్టి అంతమందికి మరియా యేసేపుల గురించి ఎంతో వివరాలు తెలిసినప్పటికీ కూడా వారు ఎవరికి చెప్పకుండా వారి పిల్లలను సైతం, గర్భఫలాలను సైతము తెగ నరుకుతూ ఉంటుంటే కూడా, కత్తి
కత్తి చేత వారిని చంపుతుంటే కూడా ఇక అలాగనే చూస్తుండిపోయారే తప్ప వారి రహస్యాలను చెప్పలేదు. ఎందుకు? లోకానికి వెలుగు దయించాలి, లోకానికి రక్షణ రావాలి, రక్షకుడు అందరి ఇంట ఉండాలి, రక్షణ అందరి ఇంటికి రావాలి. ఇది వారు ప్రచురం చేస్తూ వచ్చారు. మరి క్రైస్తవుడిగా నువ్వైనా నేనైనా అందుకే అంటున్నాడు, ఈ క్రిస్మస్ ఈ కారణాన్ని కలిగి ఉంటే హ్యాపీ, సంతోషం, హ్యాపీ మేరీ దేవుని నామానికి మహిమ కలుగును గాక.